మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా నిన్నటి కార్యక్రమంలో జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ప్రధానంగా వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అన్న అంశము కొంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు కార్యక్రమంలో కూడా మరికొంతగా తెలుసుకుంటూ దానికి సంబంధించిన పరిహార క్రియలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చంద్రగ్రహం మరియు కుజగ్రహం అనుకూలంగా లేనటువంటి దంపతుల జీవితాలను ఒకసారి పరిశీలన చేస్తే లేనిపోని అపోహలు కూడా ఈ రెండు గ్రహాలు కల్పిస్తాయని చెప్పవచ్చు. అంటే భర్త ఒకటి చెప్తే అది భార్యకు ఇంకోలా అర్థమవుతుంది, భార్య ఒకటి చెప్తే భర్తకు ఇంకోలా అర్థమవుతుంది. దీనివల్ల కూడా ఏమైపోతుందంటే ఏదో ఒక చిన్న మాట భార్యాభర్త ఇద్దరు ఒకరొక మాట అన్నారనుకోండి, దాన్ని ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తి వారి జీవిత భాగస్వామి ఇంకొకలా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే అపోహలు సమస్యలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తులను పరిశీలన చేసినప్పుడు దంపతులను నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఇద్దరు కూడా వారి వాదనలు మనకి ఇలా లాయర్లే వినిపిస్తారు. దానికన్నా చక్కగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడు వివరిస్తుంటారు. మా ఆయన ఇలా అన్నాయండి, మా ఆయన ఇలా చేశాడు, ఇది నాదే కరెక్ట్ కదా, నేనే కరెక్ట్ కదా అని చెప్పి అంటుంటారు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తులు మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వారికి ఒక కౌన్సిలర్గా వెళ్ళినప్పుడు కానీ, లేదండి మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు అంటే వారు మనతో కూడా గొడవకు దిగడానికి సిద్ధపడతారు. అంటే మొత్తం మీద ఏంటంటే వారు చెప్పిన దానికి ఎదుటి వ్యక్తులు అందరూ కూడా ఎస్ అని అన్నప్పుడే వారికి అహం తృప్తి పడుతుంది. లేకపోతే మాత్రం ఎదుటి వ్యక్తుల మీద గొడవలకు దిగడానికి సిద్ధపడి నేను ముందే అనుకున్నాను మీరు మా ఆయనకి సపోర్ట్ చేస్తాను లేదా మా ఆవిడికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మన మీద కూడా వారు కొన్ని సందర్భాల్లో మాటల యుద్ధం ప్రారంభం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇటువంటి వారికి ప్రధానంగా ఏంటంటే జాతకంలో చంద్రుడు మరియు కుజుడు దోషంగా ఉన్నప్పుడు ఇటువంటివి అధికంగా జరుగుతుంది. అదేవిధంగా వారి మనసులో వారు తప్పు మాట్లాడుతున్నామా, తప్పు చేస్తున్నామా, జీవిత భాగస్వామి పట్ల మనం పొరపాటుగా తప్పుగా ప్రవర్తిస్తున్నామా అన్న విషయము తెలిసినప్పటికీ కూడా పైకి మాత్రం వారు ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించరు. అంటే మూర్ఖంగా వాదించడం అంటారు చూసారా, అది అధికంగా ఉంటుంది. గుడ్డిగా వాదించడం అంటాం కదా, అది కూడా వీరు కాస్త అధికంగా చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే జీవిత భాగస్వామికి జాతకం కొంత బాగుందనుకోండి, ఒకరు ఈ విధంగా మూర్ఖంగా వాదిస్తున్నప్పుడు కొంతవరకు వారు సమయాన్ని పాటించి ఎందుకు వచ్చిన గొడవలే ఇంకా తప్పదు కదా అని చెప్పి సర్దుకొని పోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి జాతకంలో కూడా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయనుకోండి, అప్పుడేంటంటే వీరి సై అంటే వారు కూడా సై అని చెప్పి యుద్ధానికి దిగడం, ఆ తర్వాత ఇంకా అది రకరకాలుగా గొడవలకు దారి తీయడం కూడా ఎక్కువగా చూడవచ్చు. వారి దాంపత్య జీవితంలో ఏవైతే లేనిపోని అపోహలు సమస్యలు వస్తున్నాయో ఎంత సర్దుకుపోదామని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి దంపతులు ఏం చేయాలంటే మంగళవారం పూట వారు స్వీట్స్ని ఎవరికన్నా బీదవారికి కానీ, అనాథ పిల్లలకు కానీ, లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ లాంటి వాటికి కానీ వెళ్ళి అక్కడ తరచుగా మంగళవారం రోజు స్వీట్స్ని డొనేట్ చేస్తూ ఉండాలి, అంటే వారికి ఇస్తూ ఉండాలి. ఆ స్వీట్స్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా దంపతులు ఇద్దరు కూడా కాళ్లకు చెప్పులు లాంటివి ధరించకుండా, అంటే బేర్ ఫుట్ అంటాం కదా, ఆ విధంగా వెళ్ళి అంటే నడుచుకుంటూ కావచ్చు, వాహనం మీద కావచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి వెళ్ళి ఆ స్వీట్స్ అనాథ పిల్లలకు కానీ, లేకపోతే ఏదైనా ఓల్డేజ్ హోమ్ లాంటి వాటికి వెళ్ళి వారికి కానీ, లేదా అవసరం ఉన్న వారికి ఆ స్వీట్స్ కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు లేని బీద వారికి ఇంకా అర్థం అంటే అలా ఇద్దరు కూడా మంగళవారం పూట వెళ్ళి ఆ స్వీట్స్ అక్కడ వారు పంచిపెట్టి రావాలి. ఈ విధంగా కనీసం ఒక 18 మంగళవారాల పాటు, అంటే మధ్యలో కొన్ని బ్రేక్స్ వచ్చినా పర్లేదు కానీ వీలున్నంత వరకు ఎన్ని మంగళవారాలు ఎక్కువగా చేస్తే అంత మంచిది. వారికి ఉన్న సమస్యను బట్టి కనీసం 18 మంగళవారాల పాటు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ భార్యాభర్తల మధ్య ఏదైతే అపోహలు సమస్యలు గొడవలు వస్తున్నాయి అవి క్రమేపీ కూడా తగ్గు. తులారాశి వారు ఈరోజు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. సన్నిహితులతోటి తగాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాహనాల విషయంలోనూ ఆభరణాల విషయంలోనూ ఈరోజు వీరు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వాహనాలు నడిపే విషయంలోనూ విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లే విషయంలో మాత్రం ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, రుణాలు సైతం చేయాల్సి వస్తుంది. బంధువర్గం వారితో ఈరోజు వీరికి విరోధాలు అధికంగా ఏర్పడతాయి. కావున వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి.
ఆరోగ్యం పట్ల కూడా వీరు మెలకువ పాటించాలి. కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహపూరితంగా గడుస్తుంది. సినీ కళాకారుల అంచనాల్లో పొరపాట్లు కూడా దొరలవచ్చు. విద్యార్థులకు ఈరోజు పరీక్షా సమయంగా చెప్పవచ్చు, చాలా జాగ్రత్త వహించాలి. మహిళలకు స్వల్ప అనారోగ్య సమస్యలు, షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రస్తి శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేయబోయే కార్యక్రమాల్లో కూడా ఆటంకాలు కొద్దిగా ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. స్నేహితులతోటి కూడా వీరికి తగాదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా నిరాశ అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు మానసిక అశాంతి వెంటాడుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు కొంత కలత చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈరోజు గోచార గ్రహ రీత్యా అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం మంచిది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా వరకు కూడా సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు మనసులో ఏవైతే వీరికి మెదులుతాయో వెంటనే అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. సంఘంలో విశేష గౌరవాన్ని కూడా పొందుతారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వరకు ఉన్నాయో వాటిని వారు ఈరోజు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కూడా ఆశాజనకంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు ఏవైతే లభిస్తాయో అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద మకర రాశి వారికి కూడా ఈరోజు గ్రస్తి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే ఈరోజు ఈ రాశి వారు హాజరవుతారో వారు విజయాలు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. శుభకార్యాలలో కూడా వీరు ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. దూరపు బంధువులు కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. విలాసవంతమైనటువంటి జీవనాన్ని ఈరోజు గడిపే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు పని ఒత్తిడి ఈరోజు కొంతవరకు తొలగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు ఆశాజనకంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కొత్త ఆశలు భవిష్యత్ పట్ల చిగురిస్తాయి. విద్యార్థులు కూడా లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానుడిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. ప్రయాణాలు కూడా మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీనరాశి వారి అంచనాలు పూర్తిగా తప్పుతాయి. ఆర్థిక విషయాల్లో హామీలు ఇవ్వడం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకునేవారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా వైవాహిక జీవితం ఆనందకరంగా మారడానికి, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి దంపతులు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా శుక్రవారం రోజు గోమాతను పూజించి గోమాతకు ఆహారాన్ని అందిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు.